మామగారు నేను అలా వెళ్ళొస్తాను. ఓరి నీ పిండం పిల్లులకి పెట్ట, ఉడికి ఉడకని ఉండ్రాయిలాగా మొహన్ నువ్వును. నేను ప్రయోగ విషయం ఆలోచిస్తున్నప్పుడు నన్ను పలకరించొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. ఆయన్ని మాట్లాడించకండి బాబు. నిన్న ఒకడికి కాలు నొప్పికి మందు ఆలోచిస్తుంటే తమరు మాట్లాడించారు. పాళ్ళు మారిపోయి ఆ మందు పుయ్యగానే వాడి కాలు భగ్గున మండి ఏమైందయ్యా? తారా జుబలా ఎగిరి మాయమైపోయింది. నువ్వు నోరు ముయ్యరా సుంఠ, సగం తరిగేసిన పనసకాయలాగా మొహన్ నువ్వును. అదిగో అటు చూడు, తరతరాల నుంచి రాజవైద్యుల వంశం మాది. ఆ వైద్యాన్ని ఆక్షేపిస్తావుగా? నా చిన్నతనంలో ఓ రోజు రాజావారు వద్దు మహాప్రభో, దించకండి, మెదళ్ళలో మేకులు దించకండి, దాచేయండి, మేకుల డబ్బా దాచేయండి. బాబు మహానుభావ, మేకల అరిచి మేకుల బారి నుంచి కాపాడావు. అయ్యా మీరు వాడి పని చూడండి ముందు. ఇప్పుడు తయారు చేస్తున్నది వాడి మందే. నువ్వు నోరు మూసుకు పడుకోరా ద్రాపి. ఎరా అవధాన్లు, ఈ కవచం ఇక్కడ పెట్టావే? ఈ కవచ చరిత్ర నీకు అసలు తెలుసునా? మేకులొద్దు బాబు, మేకులొద్దు, మేకులొద్దు. అసుంఠ ఆగు సుంఠ. పెద్ద రాజావారు మా తండ్రి గారి వైద్యానికి మెచ్చి ఇచ్చిన కిరీటము కవచము ఇవి. అదేమిటి బాబు, తమ తండ్రి గారు వీటిని దివాణం నుంచి ఎత్తుకొచ్చారని చెప్పుకుంటారు ఊళ్ళో జనము. నోర్మై, ఎత్తుకు రావడం ఏమిటి? బహుమతిగానే పుచ్చుకొచ్చారు వారు. మా తండ్రి గారు ఈ కిరీటాన్ని పెట్టుకునేవారు, ఉపవైద్యులు ఈ కవచాన్ని వేసుకునేవారు. ఉన్నవి బాడకపోతే వీధిని వెళ్లే వాళ్ళకి మనం రాజవైద్యులు ఉన్న విషయం ఎలా తెలిసి వస్తుంది? రా కుంక, వేయి ముందు కవచం వేయి. ఏమిటి బాబు ఈ గోళ? ఆగు, ముందు వెనకది బిగించు, లేకపోతే నీకు మందు రాదు. పరాయి ఊరి వాడిని కావటం వలన ఎరకపోయి ఇటు వచ్చాను. పంటి నొప్పిపోయి చివరికి పిచ్చెక్కేట్టు ఉంది బాబు నాకు. వాళ్ళ తాత ముత్తాతలు రాజవైద్యులు, మా తాత ముత్తాతలు ఉపవైద్యులు, అంటే కాంపౌండర్లు బాబు. ఈయన ముత్తాత గారికి వేపకాయంత వెర్రి ఉండేది, తాతగారికి దోసకాయంత వెర్రి, తండ్రి గారికి ఆనపకాయంత వెర్రి ఉండేది. ఈయన తరం వచ్చేసరికి భూగోళం అంతా కూర్చుంది. వీళ్ళ నాన్నగారు పోతూ పోతూ ఏడవడానికి బదులుగా పక్కపక్క నవ్వుతూ ఈ పిచ్చి రథం నా చేతుల్లో పెట్టి నువ్వే కాపాడాలి అంటూ తాజానికి మెహబూబా అనే పాట పాడుతూ కుప్పి గంతులేస్తూ చచ్చాడాయన. అప్పటి నుంచి ఇదిగో ఇలా చస్తున్నాను నేను. వస్తున్నా. వెళ్ళు బాబు వెళ్ళు, వెళ్ళి మందిస్తారు. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. నీకేం కావాలి బాబు? ముందు 2 రూపాయలు ఇలా బాయ్. లోపల డబ్బు ఇచ్చేశాను బాబు. అదేమిటి బాబు మీద పడి చేతులు పరికేసి లాక్కుంటాడైనా? వస్తా. ఏదో ఆశ్రయించుకు బతికే వాళ్ళం, మా చేతులు కూడా తడిపితే బాగుంటుంది. ఇదిగో బాబు పావలా ఉంచు, వెళ్ళొస్తా. మంచిది బాబు, రేపు లేవగలిగితే మరొక్కసారి వచ్చి నాకు కనిపిస్తుంది. ఓరి నా మతి మరుపు తగలడిపోను. ఇక్కడో పావలా మర్చిపోయాను. ఇందాక అంటే లోపల గుట్లో రూపాయి దొరికింది. దొరికింది, అది కూడా దొరికింది. మింగేయండి బాబు. అయ్యా మొత్తం పైసా కూడా మిగల్చుకుంటాం, మింగేయండి బాబు, మింగేయండి. నువ్వేమిటో ఏం కావాలి నీకు? పెద్ద దొర అభిరోచనం లేదు, పెద్ద దొర అభిరోచనం లేదు. ఆయనకి కాకపోతే మమ్మల్ని కోపడతాదేవరా కుంకాక్షి. అదేం దేశాన్ని బట్టి పీడిస్తున్న సమస్య ఏమిటి? ఉండు మందిస్తారు. ఒక్క మాత్ర వేశానంటే చాలు సంచి దులిపేసినట్టే.